సో హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం చూడబోయే టాపిక్ అబౌట్ ఆస్ట్రేలియా. సో ఈ ఆస్ట్రేలియా కాంటినెంట్ గురించి, దాని యొక్క ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ గురించి, అండ్ అందులో ఎన్ని టెరిటరీస్ ఉన్నాయి, సో కంప్లీట్ ఆస్ట్రేలియా గురించి ఇవాళ మనం చూడబోతున్నాం అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. సో మనం స్టార్ట్ చేయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మన ఈ జాగ్రఫీ ఇన్ఫినిటీ అనే కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ జాగ్రఫీ ఇన్ఫినిటీ అనేది ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5,000. సో 5,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఈ క్లాసెస్ అనేవి మీకు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, సో ఈ 3 ఎగ్జామ్స్కి కూడా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం అన్ని మాడ్యూల్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, ఫ్రమ్ దిస్ సమ్ లిటిల్ ఎన్సీఆర్టీ బేసిక్స్ నుంచి కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వరకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇందులో ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇది ఎట్ అఫోర్డబుల్ ఫీ అనమాట. ఇట్స్ వెరీ వెరీ రీజనబుల్ ఫీ. అండ్ మీకు చూస్తే కనుక రికార్డెడ్ అండ్ అప్ ఫ్రంట్ వచ్చేసి 5,000 రూపీస్, అండ్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట. సో అది 6,000. ఓకే, లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ 7,000 రూపీస్, లైవ్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ ఎట్ 8,000 రూపీస్. ఓకే, సో ఇది మీకు వ్యాలిడిటీ అనేది ఓన్లీ అప్ టు 15th మే వరకు మాత్రమే దీని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ ద ప్రైజెస్ మే ఇంక్రీజ్. ఓకే, సో అండ్ మీకు ఇందులో వచ్చే బెస్ట్ ఫీచర్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. సో మీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఫీ కట్టి అండ్ మీకు లైఫ్లో మళ్ళీ మీకు క్లాసెస్ వినాలనిపించింది, సో అట్ దాట్ టైమ్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ లిసన్ అట్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈవెన్ మీరు లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఎనీవన్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ కాల్ ప్రత్యూష మేడం అండ్ నెంబర్ ఇస్ దిస్. ఓకే, అండ్ మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అంతా కవర్ చేయడం అనేది ఈ పర్టికులర్ క్లాసెస్లో జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ మేము చెప్పే ప్రతి ఒక్క టాపిక్స్ మీకు ప్రతి ఎగ్జామ్కి, ఈవెన్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ 3 ఎగ్జామ్స్కి కూడా మీకు బాగా యూజ్ అనేది అవుతుందన్నమాట. ఓకే, సో లెట్స్ కమ్ టు అవర్ టాపిక్. సో ఇవాళ మనం చూడబోతున్నాం అబౌట్ ఆస్ట్రేలియా. సో ఈ ఆస్ట్రేలియా అసలు ఏంటి, ఎలా డివైడ్ అయిపోయింది, దీని యొక్క ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఏంటి అనేది ఇవాళ మనం చూద్దాం. మీరు చూసినట్లయితే మన కంప్లీట్గా ఆస్ట్రేలియా అనేది దీని యొక్క ఐలాండ్ కాంటినెంట్ అని కూడా మనము అంటామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఐలాండ్ కాంటినెంట్. సో ఐలాండ్ అంటే ఏంటి అని అంటే ఏదైతే మనకి 4 sides కూడా వాటర్తో కవర్ అయిపోతుందో దట్ ఈస్ కాల్డ్ అన్ ఐలాండ్. అదే మనకి 3 sides వాటర్తో కవర్ అయింది అనుకోండి, దాన్ని మనం పెనిన్సులా అని చెప్పేసి అంటాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆస్ట్రేలియా ఈ సరౌండింగ్ అంతా కూడా మనకి ఒక వాటరే ఉంటుంది, అంటే ఓషన్తో సరౌండ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకే దీన్ని ఐలాండ్ కాంటినెంట్ అని చెప్పేసి మనం అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఆస్ట్రేలియా అనేది అసలు ప్రిన్సిపల్ స్టేట్స్, ఇప్పుడు మన ఇండియా తీసుకున్నాం అనుకోండి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, సో అలాగే ఆస్ట్రేలియా అనేది ఎలా డివైడ్ అయింది, స్టేట్స్ ఏంటి, టెరిటరీస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో మనం ఇప్పుడు చూసినట్లయితే సో వెస్టర్న్ సైడ్ మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఆస్ట్రేలియా చాలా. సో ఇది వెస్టర్న్ సైడ్ కదా, సో ఈ పర్టికులర్ సైడ్ అంతా వి కాల్ ఇట్ యాజ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అని చెప్పేసి మనం అంటాం అనమాట. ఓకే, నార్త్ సైడ్ తీసుకున్నాం అనుకోండి నార్దర్న్ టెరిటరీ అనేసి అంటాం, అండ్ సౌత్ అయితే సౌత్ ఆస్ట్రేలియా అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈస్ట్ సైడ్కి వచ్చేటప్పటికి మనం ఈ పర్టికులర్ని క్వీన్స్ ల్యాండ్, అంటే ఇవన్నీ కూడా మనకి ప్రిన్సిపల్ స్టేట్స్ అండ్ టెరిటరీస్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఇవన్నీ కూడా స్టేట్స్ అనమాట ఆస్ట్రేలియాలో. ఇది క్వీన్స్ ల్యాండ్, ఇది న్యూ సౌత్ వేల్స్. ఓకే, సో న్యూ సౌత్ వేల్స్లో మనకి ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ అనేది ఉంది. సో కింద భాగం చూస్తే ఇట్ ఈస్ విక్టోరియా. ఓకే, సో కింద ఒక చిన్న ఐలాండ్ లాగా సపరేట్ అయిపోతుంది, దాన్ని టాస్మేనియా అని చెప్పేసి అంటామన్నమాట. సో ఇప్పుడు దిస్ ఆస్ట్రేలియా ఇస్ డివైడెడ్ ఇంటూ 6 states అండ్ 2 centrally administered territories అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి వెస్ట్ సైడ్ తీసుకుంటే వెస్టర్న్ ఆస్ట్రేలియా, నార్దర్న్ సైడ్ ఈజ్ నార్దర్న్ టెరిటరీ, అండ్ సౌత్ సైడ్ ఈజ్ సౌత్ ఆస్ట్రేలియా, ఈస్ట్ సైడ్ క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్ అండ్ విక్టోరియా అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే ఒక చిన్న ఐలాండ్ టాస్మానియా అని కనిపిస్తుంది, ఇది కూడా ఆస్ట్రేలియాలో భాగమే. సో ఇలా మనకి ఆస్ట్రేలియా అనేది కంప్లీట్లీ మనకి 6 ప్రిన్సిపల్ స్టేట్స్ అండ్ టెరిటరీస్గా ఇది డివైడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఈ ఆస్ట్రేలియా అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ కాంటినెంట్ దట్ ఈస్ ఆల్సో ఏ కంట్రీ. సో మనం కాంటినెంట్లో ఎన్నో కంట్రీస్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏషియా కాంటినెంట్ ఉందనుకోండి, అందులో ఇండియా ఉంది, చైనా ఉంది, లేకపోతే ఇంకా వేరే కంట్రీస్ ఉన్నాయి. బట్
ఆస్ట్రేలియాని మనం ఒక కంట్రీగాను చెప్తున్నాము, ఎట్ ద సేమ్ టైం ఒక కాంటినెంట్గాను చెప్తున్నాం. సో ఆస్ట్రేలియా ఇస్ బోత్ అనమాట, కంట్రీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ కాంటినెంట్. ఓకే, సో ఏ కాంటినెంట్ ఒక కంట్రీగా మనం చెప్పలేదు, ఆస్ట్రేలియా. అందుకే ఇది చాలా చిన్న కాంటినెంట్ కూడా. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద స్మాలెస్ట్ కాంటినెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆస్ట్రేలియా. ఇప్పుడు మనము ప్రిన్సిపల్ ఫీచర్స్ ఏంటి అనేవి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆస్ట్రేలియా కదా, సో ఆస్ట్రేలియా దేంతో సరౌండ్ అయిపోయిందో మనం చూద్దాం అనమాట. సో ఏ సీస్తో సరౌండ్ అయిపోయి ఉంది ఏంటి అనేది విల్ సీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మనకు ఒక గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా అని కనిపిస్తుంది. సో దిస్ ఇస్ గల్ఫ్ అనమాట. సో పైన నార్దర్న్ సైడ్ ద గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా అనేది మనకి ఉంటుంది. సో ఇటుపక్క నార్దర్న్ టెరిటరీ పైన మనకి ఇట్ ఈస్ ఆల్సో సరౌండెడ్ బై అరాఫురా సీ. ఓకే, అండ్ మనకి ఇటుపక్క చూస్తే ఇట్ ఈస్ ఇండియన్ ఓషన్తో ఇది సరౌండ్ అయిపోయి ఉందన్నమాట. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఆస్ట్రేలియాకి వెస్టర్న్ సైడ్ మనకి కొన్ని బేస్ కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఎలా అయితే బే ఆఫ్ బెంగాల్ అని ఉందో అక్కడ ఇది సరౌండెడ్ బై షార్క్ బే అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత జియోగ్రఫీ బే అని ఉంటుందన్నమాట. ఓకే, సో ఆన్ ద సదర్న్ సైడ్ వీ హ్యావింగ్ ద గ్రేట్ ఆస్ట్రేలియన్ బ్లైట్. ఓకే, అండ్ మనం ఇందాక తాస్మానియా అని చెప్పి ఒక చిన్న ఐలాండ్ సపరేట్ అయిపోయింది అన్నాం కదా. సో ఇది ఆస్ట్రేలియా నుంచి దేంతో సపరేట్ అయిపోయింది అంటే విత్ బాస్ స్ట్రైట్. ఓకే, సో బాస్ స్ట్రైట్తో మనకి ఆస్ట్రేలియా అనేది సపరేట్ అయిపోయింది. సారీ, తాస్మానియా ఇస్ సపరేటెడ్ విత్ ఆస్ట్రేలియా కాంటినెంట్ బై బాస్ స్ట్రైట్ అనమాట. ఓకే, అండ్ మీరు ఇటు ఈస్టర్న్ సైడ్ చూస్తే కనుక ఇట్ ఈస్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఇది ఒక కోరల్ ఐలాండ్. ఓకే, కోరల్ రీఫ్ అనమాట. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్. సో ఇలా మనకి ఆస్ట్రేలియా అనేది సరౌండ్ అయిపోయి ఉంటుంది. మీరు ఇటు కింద చూస్తే ఇట్ ఈస్ ఆల్సో సరౌండెడ్ బై ఇండియన్ ఓషన్ అండ్ ఇటు పక్క చూస్తే తాస్మన్ సీతో ఇది సరౌండ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సరౌండెడ్ బై దీస్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ ఆస్ట్రేలియా అనేది పైన మనకి ఓషానియా అని చిన్న చిన్న కాంటినెంట్ చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. సో వాటిలో ఇట్ ఈస్ సపరేటెడ్ బై టెర్రస్ స్ట్రైట్తో ఇది సెపరేట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా చుట్టుపక్కల. సో ఆస్ట్రేలియా కాంటినెంట్ అనేది దేంతో సరౌండ్ అయిపోయి ఉంటుంది అని మనకి అడిగినప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్. సో మనం పైన తీసుకుంటే ఇట్ ఈస్ బై గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా. తర్వాత అరాఫురా సీ. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే అరాఫురా సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి ఇస్తారనమాట. సో యూ నీడ్ టు రిమెంబర్ మనకి ఆస్ట్రేలియా పైన అరాఫురా సీ అనేది ఉందన్నమాట. అండ్ గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా, ఇటు సైడ్ ఇండియన్ ఓషన్, ఇటు సైడ్ షార్క్ బే, ఇటు సైడ్ జియోగ్రఫీ బే, ఇటు పక్క గ్రేట్ ఆస్ట్రేలియన్ బ్లైట్. ఓకే, అండ్ తాస్మానియా అనేది ఆస్ట్రేలియా నుంచి బాస్ స్ట్రైట్తో సపరేట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా సరౌండింగ్స్. సో ఇప్పుడు మనం ఆస్ట్రేలియా యొక్క ఫిజికల్ ఫీచర్స్ అనేవి చూద్దామన్నమాట. మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, అసలు ఎలా డివైడ్ అయిపోయింది అని. సో మీరు ఈ రీజియన్ కనుక చూసినట్లయితే దిస్ పర్టికులర్ రీజియన్, సో ఇక్కడ మనం ఏం చెప్తాము అంటే గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ డివైడింగ్ రేంజ్. దాని తర్వాత ఈ మిడిల్లో మనకు కనిపిస్తుంది దిస్ ఆర్ ద సెంట్రల్ లోలాండ్స్. అండ్ ఇటు పక్క వెస్టర్న్ సైడ్ అంతా కూడా దిస్ రీజియన్ ఇస్ కాల్డ్ యాజ్ అ వెస్టర్న్ ప్లాటో రీజియన్. ఓకే, సో మనకి మొత్తం ఆస్ట్రేలియా ఫిజికల్ ఫీచర్స్ అనేవి, ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 అనమాట. సో ఫస్ట్ వన్ ఇస్ గ్రేట్ డివైడింగ్ రేంజ్, మధ్యలో వన్ ఇస్ కాల్డ్ అ సెంట్రల్ లోలాండ్స్ అండ్ ద వెస్టర్న్ సైడ్ ఇస్ కాల్డ్ వెస్టర్న్ ప్లాటో రీజియన్. సో ఇలా మనకి 3 టైప్స్గా ఆస్ట్రేలియా యొక్క ఫిజికల్ ఫీచర్స్ అంటే ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్ అనేవి 3 టైప్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క దాని గురించి చూద్దాం. వాట్ ఈస్ గ్రేట్ డివైడింగ్ రేంజ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, అండ్ వాట్ ఆర్ సెంట్రల్ లో ల్యాండ్స్, అండ్ వాట్ ఈస్ ద వెస్టర్న్ ప్లాటో రీజియన్. సో నౌ విల్ సీ అబౌట్ ద గ్రేట్ డివైడింగ్ రేంజ్. సో ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్. ఓకే,
సో దిస్ ఇస్ ఈస్టర్న్ సైడ్లో మనకి గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఏంటి గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని అంటే, సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఎలివేటెడ్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా అన్నమాట. సో ఎలివేటెడ్ పార్ట్ ఏంటి ఎలివేటెడ్ పార్ట్ అంటే ఎత్తైనది అని మీనింగ్ అనమాట. అంటే అంటే ఎక్కువగా ఇక్కడ మనకి పెద్ద పెద్ద మౌంటైన్స్ అలాంటివి ఇక్కడ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ అ వెరీ హై ల్యాండ్, చాలా ఎత్తుగా ఉండే ల్యాండ్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఎలివేటెడ్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో దీనికి గ్రేట్ డివైడింగ్ రేంజ్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం అనమాట. వీటిని మనం ఏమంటామంటే ఈస్టర్న్ హైలాండ్స్ అని కూడా మనం అంటాం. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈస్టర్న్ హైలాండ్స్. ఓకే, సో ఈస్టర్న్ అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఎట్ సైడ్ ఉంది, ఈస్ట్ సైడ్ ఉంది. సో ఇది వెస్ట్ సైడ్, అందుకే మనం ఇట్ సైడ్ దీని అంతా కూడా ఏమన్నాము, వెస్టర్న్ ఆస్ట్రేలియన్ రీజియన్ అండ్ వెస్టర్న్ ప్లాటివ్ రీజియన్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఇదంతా కూడా వెస్ట్ సైడ్, మరి ఇదేమవుతుంది ఈస్ట్ సైడ్. సో ఈస్టర్న్ హైలాండ్స్ అనమాట, అంటే ఎత్తుగా ఉంటాయి, ఎలివేటెడ్ పార్ట్. అంటే ఇప్పుడు మన ప్లెయిన్ రీజియన్లో ఏంటి, ప్లెయిన్గా ఏమి ఎత్తు పల్లాలు ఏం లేకుండా ఉంటుంది, బట్ ఇది అలా కాదు, ఎత్తైన కొండలు అన్నీ ఉండే ప్రాంతం అనమాట ఇది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈస్టర్న్ హైలాండ్స్. సో దీనికి ఇంకో పేరు మనం ఏం చెప్తున్నాం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఓకే, సో మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది అంటే, సో ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ మనం ఈ పర్టికులర్ ప్లేస్ చూస్తే కనుక దిస్ ఇస్ కాల్డ్ కేప్ ఆఫ్ పెనిన్సులా. సో మళ్ళీ చెప్తున్నాను, పెనిన్సులా అని మనం ఎప్పుడు అంటామంటే 3 సైడ్స్ కూడా వాటర్ బాడీ ఉన్నప్పుడు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వాటర్ బాడీ ఉంది, ఇక్కడ వాటర్ బాడీ ఉంది, ఇక్కడ వాటర్ బాడీ ఉంది, ఇటు సైడ్ మాత్రం ల్యాండ్ ఉండింది. అందుకే 3 సైడ్స్ కూడా ఇది సరౌండ్ అయిపోయి ఉంది వాటర్ బాడీతో, అందుకే దీన్ని పెనిన్సులా అని చెప్పేసి అన్నాం. సో దీని పేరేంటి, కేప్ ఆఫ్ పెనిన్సులా. సో ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ మనకి ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడి వరకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది అని అంటే, ఈ క్వీన్స్లాండ్, ఇక్కడ మనకి క్వీన్స్లాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మనకి కిందకి వెళ్తే ఇక్కడ మనకి విక్టోరియా అనేది ఉంటుంది, ఇక్కడ మీరు చూసినట్లయితే. సో ఈ విక్టోరియా వరకు అండ్ కంటిన్యూస్ బియాండ్ ఈ బాస్ స్ట్రైట్ కూడా దాటి టాస్మానియా వరకు మనకి ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఆర్ ఈస్టర్న్ హైలాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక రకంగా ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ అండ్ ఈ ఈస్టర్న్ హైలాండ్స్ అనేవి దీస్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ అండ్ ఫాల్ట్ మౌంటైన్స్కి ఇవి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ రేంజెస్లో మనకి ఇట్ ఈస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ మినరల్స్, మనకి చాలా మినరల్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఓకే, ఇంకా మనకి టింబర్ దొరుకుతుంది అండ్ వాటర్ అండ్ హైడల్ ప్రాజెక్ట్స్ కూడా మనకి గ్రేట్ డివైడింగ్ రేంజ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే చాలా మటుకు ఫ్లో ఆఫ్ మెనీ రివర్స్ని కూడా డైరెక్షన్ని చెప్పేది కూడా ఈ గ్రేట్ డివైడింగ్ రేంజే అనమాట. సో ఆస్ట్రేలియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ డివైడింగ్ రేంజ్. అదేంటి అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎలివేటెడ్ పార్ట్, అంటే ఎత్తుగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లెయిన్ రీజన్, బట్ కొండలు కోన్లు అన్నీ ఉన్న ఎత్తైన ప్రదేశం అనమాట, అందుకే దీన్ని మనం హైలాండ్ అంటాం. సో ఇది ఈస్టర్న్ సైడ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈస్టర్న్ హైలాండ్. సో దీనికి ఏంటి మెయిన్గా ఏముంటుంది అంటే ఇందులో మనకి ఎక్కువగా టింబర్ కానీ ఎక్కువగా మినరల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్లోనే ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద గ్రేట్ డివైడింగ్ రేంజ్. సో నౌ విల్ సీ అబౌట్ ద సెంట్రల్ లోలాండ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దిస్ ఈస్ అ క్లియర్ పిక్చర్ యూనో. సో ఇది చూసే కనుక గ్రేట్ డివైడింగ్ 3 ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, గ్రేట్ డివైడింగ్ రేంజ్, సెంట్రల్ లోలాండ్స్. సో ఇదంతా కూడా సెంట్రల్ లోలాండ్స్ అంటే ఏంటి, ఇక్కడ కూడా ఎత్తైన కొండలు ఏమి ఉండవు, ఇట్ వాజ్ ఎ కంప్లీట్ ప్లెయిన్ రీజియన్ అనమాట. ఓకే, అండ్ ఇటుపక్క చూసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్ వెస్టర్న్ ప్లాటివ్ రీజియన్. సో ఇక్కడేమో మనకి మౌంటైన్స్ ఉంటాయి, ఇక్కడ ఇటుపక్క వెస్టర్న్లో ప్లాటివ్స్ ఉంటాయి, ఈ మిడిల్ ఉండేదంతా కూడా ప్లెయిన్ రీజియన్ అనమాట. సో మనం జనరల్గా ఏం చూస్తామంటే ప్లెయిన్గా ఎక్కడైనా ఏమి కొండలు ఏం లేకుండా ఉన్న ప్లేసెస్లో అక్కడ ఎక్కువ కూడా అగ్రికల్చర్ అనేది బాగా ఫ్లరిష్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సెంట్రల్ లోలాండ్ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ సెంట్రల్ లోలాండ్ అనేది ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 అనమాట. సో గ్రేట్ ఆర్టిజన్ బేసిన్, ఐర్ బేసిన్ అండ్ ముర్రే డార్లింగ్ రివర్. సో ఈ 3 థింగ్స్ కూడా మనకి ఈ సెంట్రల్ లోలాండ్ రీజియన్లో ఉంటాయన్నమాట. ముర్రే డార్లింగ్ రివర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనమాట. ఓకే, సో ఈ సెంట్రల్ లోలాండ్స్ ఎక్కడున్నాయి అంటే అలాంగ్ ద వెస్టర్న్ ఫ్లాంక్స్ ఆఫ్ ద గ్రేట్ డివైడింగ్ రేంజ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అలాంగ్ ద వెస్టర్న్ ఫ్లాంక్స్ ఆఫ్ గ్రేట్ డివైడింగ్ రేంజ్.
అంటే ఇది గ్రేట్ డివైడింగ్ రేంజ్ కదా. సో వెస్టర్న్, ఇటు సైడ్ వస్తే వెస్ట్, ఇటు సైడ్ వస్తే ఈస్ట్. సో ఆన్ ద వెస్టర్న్ అంటే ఇటేంటి వెస్ట్ అనమాట. ఓకే, ఆన్ ద వెస్టర్న్ ఫ్లాంక్స్ ఆఫ్ ద గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇక్కడ మనం చూస్తే ఇదేంటి గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా కదా. ఈ గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా నుంచి కింద ఇక్కడ మనకి ఆస్ట్రేలియన్ బ్లైట్ అని చెప్పి ఒక ఫిజికల్ ఫీచర్ ఉంటుంది. సో ఆస్ట్రేలియన్ బ్లైట్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి సెంట్రల్ లోలాండ్. సో దిస్ ఇస్ గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా. సో దిస్ ఇస్ గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా అండ్ దిస్ ఈస్ ఆస్ట్రేలియన్ బ్లైట్. సో ఇక్కడ వరకు కూడా మనకి మొత్తం కూడా దే ఆర్ ద సెంట్రల్ లోలాండ్స్ అనమాట. ఓకే, సో ఇందులో మనకి లో లైన్ ల్యాండ్, ఓల్డ్ లేక్ బెడ్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటుంది. సో ఈ పర్టికులర్ రీజన్లో మనకు ఒక లేక్ ఉంటుందన్నమాట, దట్ ఈస్ కాల్డ్ లేక్ ఐర్. సో ఇది లోయెస్ట్ పాయింట్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట. సో ఇట్ ఈస్ అరౌండ్ 12 meters బిలో ద సీ లెవెల్ ఉంటుంది ఇది. సో ఇది సీ లెవెల్ నుంచి 12 meters బిలో ఉంటుందన్నమాట. ఓకే, లేక్ ఐర్ అనేది. ఓకే, ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్ ఐర్ ఇస్ ద లోయెస్ట్ ఇన్ ద రీజియన్ అండ్ ఇదంతా కూడా ఓల్డ్ బెడ్ లేక్స్తో కూడా ఇది తయారైపోయి ఉంటుందన్నమాట. అండ్ పర్టికులర్ ఈ సెంట్రల్ లోలాండ్స్లో మనకి 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఉంటుంది. పైన మనకు వచ్చేటప్పటికి ఆర్టిజన్ బేసిన్ అనేది కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ రీజియన్లో వీల్ హ్యావ్ ద ఆర్టిజన్ బేసిన్. అండ్ అరౌండ్ ఈ పర్టికులర్ రీజియన్లో మనకి ఈ ముర్రే డార్లింగ్ రివర్ అనేది కూడా ఉంటుంది. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రివర్ ఆఫ్ ఆస్ట్రేలియా అని మనం చెప్పచ్చు అనమాట. సో ఎక్కువగా ఆస్ట్రేలియా అనగానే మనం ముర్రే డార్లింగ్ బేసిన్ అనేది మనం ఎక్కువగా చెప్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద సెంట్రల్ లోలాండ్స్. సో ఇప్పుడు మనం వెస్టర్న్ రీజియన్ చూద్దాం, అంటే వెస్టర్న్ ప్లాటివ్ రీజియన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో దిస్ ఈస్ వెస్టర్న్ ప్లాటివ్ రీజియన్. సో ఈ ప్లాటివ్ రీజియన్ అంతా కూడా ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్. ఓకే, సో ఇదంతా కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్. సో ఏదైనా మౌంటైనియన్స్ అండ్ రీజియన్స్ ఇవన్నీ కూడా మినరల్ రిసోర్సెస్లో అది చాలా రిచ్గా ఉంటుంది. సో ఒక రకంగా ఇదేంటంటే ప్లాటివ్ని ఆస్ట్రేలియాకి లార్జెస్ట్ స్ట్రక్చరల్ యూనిట్గా మనం దీన్ని చెప్పచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ఎ హై టేబుల్ ల్యాండ్ అని కూడా మనం ప్లాటివ్ రీజియన్ని చెప్పచ్చు. సో ప్లాటివ్ అంటేనే ఏంటి, ఇట్ ఈస్ అ టేబుల్ ల్యాండ్, అంటే దీనికి ఎక్కువగా స్టీప్ కోన్స్ కానీ అలాంటివి మనకి ఉండవు. సో ఇట్ ఈస్ అ టేబుల్ ల్యాండ్. సో తర్వాత ఈ పర్టిక్యులర్ వెస్టర్న్ రీజియన్లోనే మనకి ఎక్కువగా డెజర్ట్ రీజియన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట, లైక్ గ్రేట్ శాండీ డెజర్ట్. సో ఈ గ్రేట్ శాండీ డెజర్ట్ అనేది కూడా మనకి ఆస్ట్రేలియాలోనే కనిపిస్తుంది. అండ్ జిప్సన్ డెజర్ట్. ఓకే, సో ఈ జిప్సన్ డెజర్ట్ అండ్ గ్రేట్ విక్టోరియా డెజర్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఈ వెస్టర్న్ రీజియన్లోనే ఉంటుంది. సో ఏంటిది, గ్రేట్ శాండీ డెజర్ట్ ఉంటుంది, జిప్సన్ డెజర్ట్ ఉంటుంది అండ్ గ్రేట్ విక్టోరియా డెజర్ట్. ఇవన్నీ కూడా మనకి దే ఆర్ ప్రజెంట్ ఆన్ ద వెస్టర్న్ సైడ్, అంటే ఈ వెస్టర్న్ ప్లాటివ్ రీజియన్లోనే మనం ఎక్కువగా డెజర్ట్స్ అనేవి కూడా చూస్తామన్నమాట. ఓకే, సో తర్వాత ఫ్రింజ్ ఏరియాస్ ఒక రకంగా చూస్తే కనుక ఇక్కడ మనకి లో లైన్ మౌంటైన్ రేంజెస్ అండ్ వాస్ట్ బేసిన్స్ అలాంగ్ ద కోస్ట్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వెస్టర్న్ ప్లాటివ్ రీజియన్.